హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి టూరిజం డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జాబ్లో చేరగానే మీకు 60,000కి పైగానే శాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మీరు ఏ విభాగాలలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశం ఉంది. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాను కాబట్టి నేను మీ నుంచి కోరుకునేది ఒకే ఒక లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ టూరిజం కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ సంస్థ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. మనకు క్లర్క్ లెవెల్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ మన స్టార్టింగ్ డేట్ మనం చూసుకున్నట్లయితే ఆగస్టు 16th అయితే మనకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అలాగే లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 16th వరకు మనకు అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే ఉంది. మీరు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవచ్చు. వాళ్ళైతే అప్లికేషన్ ఫామ్ కూడా వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే వీడియోలో నేను ఎలా అప్లై చేయాలి, ఎలా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీ ఏమీ కూడా లేదు. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి క్లర్క్ లెవెల్ పోస్టుకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే 12th పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఈక్వివాలెంట్ అంటే డిప్లొమా పాస్ అయినా కూడా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మీరు ఏ విభాగాల్లో 12th పాస్ అయినా డిప్లొమా పాస్ అయినా కూడా ఈ నోటిఫికేషన్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే మీకు రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ పెట్టి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తామని అయితే ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఏజ్ పరంగా మనం చూసుకున్నట్లయితే మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 27 ఇయర్స్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు పోస్టుల వారీగా మనం చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీలో వాళ్ళైతే పోస్టులు భర్తీ చేయడం జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కూడా మనకు పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. జనరల్ కేటగిరీలో పోస్టులు భర్తీ చేయడం జరిగింది కాబట్టి ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా కూడా అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే పే స్కేల్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే పే లెవెల్ 4th గ్రేడ్ పే సంబంధించి ప్రకారం మనం చూసుకున్నట్లయితే 24,000 వరకు మీకు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీకు 26,000 వరకు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకైతే స్కిల్ టెస్ట్ ఉంటుందని చెప్పాను కదా, దానికి సంబంధించి డిక్టేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 10 minutes 80 words per minute ట్రాన్స్క్రిప్షన్ అయితే మీకైతే కండక్ట్ చేస్తారు. 50 minutes అయితే వాళ్ళైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్లో లేదా హిందీలో మీకైతే కండక్ట్ చేస్తామని అయితే ఇక్కడ వాళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనకి ఇవన్నీ కూడా గవర్నమెంట్ పర్మనెంట్ సంబంధించినటువంటి జాబ్స్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అలాగే మనకు లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 16th వరకు మనకు లాస్ట్ డేట్ అయితే ఉంది అప్లికేషన్స్కి. అలాగే నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ మనం ఆఫ్లైన్ అయితే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ సంబంధించి అప్లికేషన్ ఫామ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ సంబంధించి నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కేటగిరీ అని అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ కేటగిరీ యూఆర్ అయితే టిక్ చేయండి, లేదంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ బాక్స్ అయితే క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో సంబంధించి కలర్ ఫోటో అయితే ఇక్కడ అతికించాల్సి ఉంటుంది. అలాగే మీ ఫోటో పైన మీరైతే సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. సగం అప్లికేషన్ ఫామ్ మీద, సగం ఫోటోస్ మీద మీకు సిగ్నేచర్ వచ్చేలా మీరైతే సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే ఈ విధంగా మీరైతే సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మీ నేమ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. యాజ్ పర్ 10th మెమో ప్రకారం క్యాపిటల్ లెటర్స్లో మీ నేమ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇయర్, మంత్, అలాగే మంత్స్, అలాగే డేస్తో పాటు మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ ఫాదర్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే మీ నేషనాలిటీ హిందూ అయితే హిందూ, దానికి సంబంధించి ఇక్కడ మీరైతే ఫిల్ చేయండి. అలాగే జెండర్ సంబంధించి ఇక్కడనైతే మీరు మేల్ ఫీమేల్ సంబంధించి అయితే మీరైతే టిక్ మార్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే మీరు మ్యారీడా లేదా అన్మ్యారీడా దానికి సంబంధించి అయితే మీరైతే టిక్ చేయండి. అలాగే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే ఈడబ్ల్యూఎస్ అని పెట్టండి, ఎస్ అని పెట్టండి, లేదంటే ఈ నో అనేది టిక్ మార్క్ చేయండి.
అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని చేయండి, లేదంటే నో అని అయితే టిక్ చేయండి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని అయితే క్లిక్ చేయండి. అలాగే మీరు గవర్నమెంట్ సంబంధించినటువంటి మీరు జాబ్ చేస్తున్నట్లయితే ఎస్ అని అయితే టిక్ చేయండి, లేదంటే నో అని అయితే ఇక్కడ టిక్ చేయండి. అలాగే ఇక్కడ ప్రజెంట్ మీ అడ్రస్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. పర్మనెంట్ అడ్రస్ కూడా ఇక్కడ మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. రెండు సేమ్ అయితే ఫిల్ చేయండి, ఏం కాదు. అలాగే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈమెయిల్ ఐడి కూడా మీరైతే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ 10th ఎడ్యుకేషన్ అయితే ఫిల్ చేయండి. తర్వాత ఇంటర్, తర్వాత డిగ్రీ ఉంటే డిగ్రీ ఫిల్ చేయండి. ఇలా మీరైతే ఆర్డర్ వైజ్గా మీరైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయొచ్చు, లేదంటే మీరు ఎన్ఏ అని అయితే ఇక్కడ ఎన్ఏ అని అయితే మీరైతే రాయొచ్చు. ఎన్ఏ అంటే నాట్ అప్లికేబుల్ అని అయితే ఇక్కడ మీరైతే ఫిల్ చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఫిల్ చేయండి. అలాగే మీరు ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ సంబంధించి మీరు ఏదైనా అటెండ్ అయితే దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయండి. అలాగే ఇక్కడ డిక్లరేషన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీ ప్లేస్ అయితే ఫిల్ చేయండి. అలాగే ఇక్కడ మీ డేట్ అయితే ఫిల్ చేయండి. అలాగే మీ సిగ్నేచర్ అయితే ఇక్కడ చేయాల్సి ఉంటుంది. మీ నేమ్ అయితే ఇక్కడ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇది. మీరు ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. దానికి సంబంధించి అడ్రస్ కూడా నేనైతే నోటిఫికేషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా క్లియర్గా చదువుకుంటూ మీరైతే ఫిల్ చేయండి, ఎటువంటి మిస్టేక్ చేయొద్దు. అలాగే మనకి ఎటువంటి ఫీ లేదు కాబట్టి మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ జిరాక్స్ అయితే దీనికైతే అటాచ్ చేసి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనం పోస్ట్ చేయాల్సిన అడ్రస్ ఇక్కడ మనకు నెంబర్ 2 ఇన్స్ట్రక్షన్స్లో వాళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ది డైరెక్టర్ A&F NCHMCT A34 సెక్టార్ 62 నోయిడా 201309 సంబంధించి అడ్రస్ అయితే వాళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన అడ్రస్కి అయితే మీరైతే పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏందనంటే ఇక్కడ ఎన్వలప్ పైన మీరైతే ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఫర్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ D అని అయితే మీరైతే రాయాల్సి ఉంటుంది అనేది ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇది. నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ సంబంధించి మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ D పోస్టులు అయితే మనకు భర్తీ చేయడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా పర్మనెంట్ జాబ్స్ కొట్టాలనుకునే అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అలాగే మనకు లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 16th సెప్టెంబర్ వరకు మనకు అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే ఉంది. అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేనైతే క్లారిఫై చేస్తాను మీ డౌట్స్ అన్నీ కూడా. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్స్ కొరకు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.